హోదా. మేడం ఏం టాలెంట్ మేడం. ఏం టాలెంట్ కావేరి, ఈ పదం వల్ల నా వయసు అంతా అయిపోతుంది. ఇప్పుడు ఏమంత వయసు అయిపోయింది మేడం. నువ్వేమన్నా అంటున్నావా? ఇందాకే నా ఫ్రెండ్ కాల్ చేసి చెప్పింది పెళ్లి కుదిరిందంట. మరో అమ్మాయి ఏమో పెళ్ళి అయిపోయి పిల్లలు అయిపోయి పిల్లలతో బిజీగా ఉన్నా అంటది. ఇంకొక అమ్మాయి ఏమో ఇంకా లైఫే స్టార్ట్ అవ్వలేదు అంటుంది. మరో అమ్మాయి ఏమో లైఫ్ స్టార్ట్ అయ్యి ఎండ్ అయ్యే స్టేజ్లో ఉందని చెప్తుంది. చూసావా, లైఫ్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంది. లైఫ్ ఎప్పుడు ఎవరికి ఎలా ఉంటుందో ఎవరైనా చెప్పలేమమ్మా. ఈ నిమిషాన్ని ఫుల్లెస్ట్గా ఎంజాయ్ చేయాలనిపిస్తుంది. కానీ ఎవరో చూసి ఏదో అనుకుంటారని ఎప్పుడు ఇన్హిబిషన్స్లో బతుకుతూ ఉంటాం. ఏమో కావేరి, నీకు లేవా ఇన్హిబిషన్స్? ఎందుకు లేదు మేడం, కాలేజ్లో స్టేజ్ మీద డాన్స్ చేయాలనిపించేది, కానీ భయపడి వేసేదాన్ని కాదు మేడం. కదా, నాకు పాటలు పాడడం అంటే చాలా ఇష్టం కావేరి. కానీ ఎవరో చూసి నవ్వుతారని ఎప్పుడు పాడేదాన్ని కాదు. పాడేయండి మేడం, నవ్వి నాపచేనే పండిద్ది. ఏం పండిద్దో కానీ మనల్ని చూసి నవ్వుకొని వాళ్ళైతే ఫుల్గా స్ట్రెస్ రిలీవ్ చేసుకుంటారు. భలే చెప్పారు మేడం. భలే చెప్పావంటే అనిపించింది. నాకు ఇంకోటి చెప్పాలనిపిస్తుంది. ఏ విధంగా అయితే మనలో ఉన్న టాలెంట్స్ మనకు తెలీదో, చాలామందికి వాళ్ళ నోట్లో ఉన్న పళ్ళ సమస్యలు తెలీదు. సో ప్రతి ఒక్కరు 6 నెలలకు ఒకసారి డెంటల్ చెకప్ చేయించుకుంటే ఆ సమస్యల నుంచి బయటపడచ్చు. ఇప్పుడే కాదు మేడం, పళ్ళగోలు వద్దన్నారు. వద్దన్నా కానీ లాస్ట్ పంచ్ మనకు పళ్ళ సంబంధించింది అయితే ఆ కిక్కే వేరమ్మా. తగ్గేదే లేదు మేడం.